ఏ సమయాన చెప్పను బ్రదర్ అన్నాడో కానీ అప్పటి నుంచి అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ కు బద్ద శత్రువైపోయాడు. ఆ తర్వాత ఓ వేడుకలో చెప్పను బ్రదర్ కామెంట్ కి వివరణ ఇచ్చుకున్నా పవన్ ఫ్యాన్స్ కు మంచి మాటలు చెప్పినా వాళ్లకు అవి పట్టలేదు. బన్నీపై వారికి వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది తప్ప తగ్గలేదు. బన్నీపై వారు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో కానీ దువ్వాడ జగన్నాథన్ టీజర్ కు పోటెత్తుతున్న డీజే లైక్స్ నిదర్శనం. మొన్న టాలీవుడ్ డీజే లైక్స్ రికార్డ్ ని బద్దలు కొట్టిన డీజే టీజర్ ఇప్పుడు సౌత్ ఇండియన్ రికార్డులని చెరిపివేసింది. ఇప్పటి వరకు అజిత్ వేదాలన్ సినిమా అత్యధికంగా 75,000 లైక్స్ తెచ్చుకుంది. తమిళనాట అజిత్ విజయ్ అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ మామూలే. వారు ఎప్పుడూ ఇలాగే నెగిటివ్ ప్రచారం చేసే పనిలో ఉంటారు. అందుకే వేదాలంకు అన్ని లైక్స్ వచ్చాయి. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి వ్యతిరేకంగా అలాగే పనిచేశారు. అయితే ఇక్కడ బన్నీపై వ్యతిరేకత ఓకే, కానీ ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది పవన్ ఫ్యాన్స్ కొంచెం గుర్తుంచుకోవాలి. దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్ లేక సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించి పవన్ ను మళ్లీ బాక్సాఫీస్ కింగ్ ను చేశాడు హరీష్. పవన్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అతడి విషయంలో కృతజ్ఞులుగా ఉండాలి. అతన్ని చూసి అయినా దువ్వాడ జగన్నాథం మీద వ్యతిరేకత తగ్గించుకోవాలి. టీజర్ వరకు ఏం చేసినా ఓకే, గానీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే వ్యతిరేక ప్రచారం చేయడం మాత్రం సమంజసం అనిపించుకోదు.